నా చెయ్యి ఎక్కడుంది, నువ్వు కత్తి ఎక్కడ పెట్టావురా? సెంటర్ చూసి వాళ్ళని తెలీదా? సారీ అన్న, ఇంకోసారి అడగన్నా, ఈసారి కరెక్ట్ ఇస్తాను. కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అన్నా రక్తమన్నా. బిల్డప్ కోసం అని బ్యాక్ నుంచి తీస్తుంటే బోనట్టు వచ్చింది. అయినా మనం వచ్చింది రక్తం చూడటానికే కదా. చూసినాం కదన్నా, పోదాందా. చూడాల్సింది మన రక్తం కాదు, ఆ హాఫ్ టికెట్ గడ రక్తం. మణి రక్తం, మణి రక్తం. రామ్ గోపాల్ వర్మ ఏరా, నా తందాలో ఏలు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను? బోరపంట దాసనారావుకి సనత్ నగర్ లో ఉన్న కె రాజేంద్ర ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నావట. నువ్వు మాత్రం రాజాజీనగర్ రాజమౌళి, కృష్ణనగర్ కృష్ణవంశీకి ఇవ్వాల్సిన 10 లక్షలు దిల్సుఖ్ నగర్ దిల్ రాజుకి ఇప్పించలేదా? ఓహో, రివెంజా? అట్టగైతే కోకాపేట లాంటి విషయంలో నా క్లయింట్ కీరవాణి దగ్గర 2 కోట్లు తీసుకొని 1 కోటి నువ్వు నొక్కేసి పాప ఆ కోటికి కోటి ఇచ్చావట. దానికి నేనేమనుకోవాలరా? అలా అనుకుంటే బుజ్జిగారితో లిటిగేషన్ లో ఉన్న పూరి జగన్నాథ్ ల్యాండ్ ని ఎప్పుడు ఆనందంగా ఉండే శేఖర కమ్మల కమ్మి వాడి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేసావు కదరా. ఇప్పుడు వాడే గోదావరిలో దూకాలి. ఈవి శశిరాయణ ఆ ఒకటి అడుక్కొని ఎంత బతిమాలినా అతని సైట్ లో వివి వినాయక్ చేత ఫెన్సింగ్ వేయించిన ఆదిలోనే నేను వేసేయాలరా. ఇప్పటికి మించిపోలేదు. రారా రారా రారా. 1 minute. సీను ఇట్లా చేజాపు. ఇలా కోసం ఏంటన్నా? టెస్ట్ చేశారా? కాస్తుందో లేదో అని పెన్ని టెస్ట్ చేయాలి కానీ కోస్తుందో లేదో అని కత్తి టెస్ట్ చేయకూడదన్నా. సీను ఇట్లా వాడు డి అంటే మనం రెడీ అనాలరా. డిక్షనరీ డిక్షనరీ ఆ డిక్షనరీయే సార్. డిక్షనరీ సార్. సార్ డిక్షనరీ సార్. 600 సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటి? నువ్వు చేసే వ్యాపారం ఏంటి? డిక్షనరీ సార్. సార్ డిక్షనరీ. రండి. 600 అండి. అగో, త్రుటిలో తప్పించుకున్నావు గాని లేకపోతే ఈ కత్తి వేటు నీ మీద పడ్డట్టయితే రక్తం వేర్లైపారే. అలాంటి మృగాల మధ్యలో అమ్ముకోవడం కాదు, వెళ్ళి జనజీవన సమితిలో అమ్ముకో. ఓ సార్, జనజీవన స్రవంతి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్? అబ్బో అబ్బో, ఎన్ని కిలోమీటర్లు అంటే చెప్పరా? రేయ్, దందాలో ఏలు పెట్టినందుకు కాదురా, ఈ నోట్లో నోరు పెట్టినందుకు నిన్ను చంపేయాలి. చూడు బాబు, జనజీవన స్రవంతి అంటే కూకటపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట లాంటి ఏరియాలు కాదు, జనాలు. జనాలు ఎక్కడుంటే ఎక్కడ అమ్ముకోబా. రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్ముకో. పాఠశాలలు, కళాశాలల దగ్గరికి వెళ్ళి అమ్ముకోపో. పార్కులు, బస్ స్టాపుల్లో అమ్ముకోపో. ఏంటి పా. అలాగేనండి, థ్యాంక్స్ అండి. వెళ్ళు. డిస్టర్బ్ చేశాడు గానీ శుభ్రంగా భోంచేసి తర్వాత కొట్టుకుందాంరా. ఓకే. అరే బండి వెనక్కి తిప్పరా. ఆల్రెడీ తిప్పేశానన్నా. అరే సీను వైట్లా నువ్వు కింగ్ రా. నువ్వు బొంగురా. చేతల్లా కరగ. నువ్వు జారగలేని నేను జారలేనా? రంబా రమ్యకృష్ణ, రంబా. రే, రంబా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుజ్జిగుడి కోళ్ళు. రంబా రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా చూడదా? చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మాని మీనాని కొంటావా? ఎంత? 125 చేసుకోమ్మా. అసలే లాసులో ఉన్నాను, 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్మాకే 75 రూపాయలు కొన్నప్పుడు నేనా 20 రూపాయలు ఇస్తా. పోయా, పోయి కాంచి మళ్ళీ కన్నంను కొనుక్కో, మేకు కొంటాడు. అదే అయితే వచ్చింది. ఇగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇంకేం మాట్లాడకు. తీసుకో. ఇంకో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త.
వస్తామా ఏమే ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే అబ్బా మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది నా కాబోయేవాడు ఎక్కడున్నాడు చిరమప్పో జింజిదారి చిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో చిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ డ్రైనేజ్ బద్దలైపోతుంది అంటే అదే చూసావా ఎంత పొగరబోతనంతో మాట్లాడుతున్నాడు. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చేది. ఏం చెప్పాయండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త అనుకో. ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్లు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇల్లు డ్రైనేజీ వీళ్ళ ఇంటి ఎదురుకుంటానే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోద్ది పర్లేదు ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడమని రివాజు రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఉండు. ఇస్తున్నావు బాబు, 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పాలు అర్థమైంటాడు. కావాలైపోయింది రేపటి నుంచి నీ కాదు కూడా బాగా చిరమప్పో జింకిదారి చిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో చిరమప్పో. పాప మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు. ఈ అక్కకేనా? ఈ అక్కకి కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల? ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారా? అమ్మో బాబోయ్ బాబోయ్ బాబోయ్.